25 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్‌లో పనిచేస్తున్నాం. ఇప్పుడు మాకొచ్చేసి 6 నెలలుగా వేతనాలు అందలేదు. మాకు జీతభత్యాలు లేక పిల్లల చదువులోను, తర్వాత కుటుంబ భారణ చాలా ఇబ్బంది అయిపోతుంది. కనీసం రోజుకు వచ్చేసి విలేజ్‌లోకి వచ్చేసి నీళ్ళు ఇడసాలంటే కూడా రోజువారీ ఖర్చులుగా రూ. 100, 150 ఖర్చొస్తాంది. ఆ ఖర్చు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో మేమున్నాము. కానీ గవర్నమెంట్ ఏమాత్రం స్పందించడం లేదు. గతంలో వచ్చేసి కొంతమంది అధికారులు ఇక్కడికొచ్చేసి ఒక నివేదిక ఇచ్చిపోయినారు. క్యూసీక్యూఏ అనే ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో వచ్చేసి ఇంతకుముందు 2,10,00,000 ఉన్న అమౌంట్‌ని అమాంతంగా తగ్గించేసేసి వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ప్రమోషన్‌ల కోసం 85,00,000కు కుదించేసి మరి ఈ 85,00,000లోనే సత్యసాయి స్కీమ్‌నంతా నడపాలని 2 జిల్లాల్లో కలిసి స్కీమ్‌నంతా మొత్తం నడపాలని చెప్పింది. ఇది అసాధ్యం కాని పని. కాబట్టి ఏ కాంట్రాక్ట్ కూడా రావడం లేదు. ఉన్న కాంట్రాక్టర్లంతా కూడా ఇంత తక్కువ బడ్జెట్‌లో మేమేమి స్కీమ్ నడపలేమనే ఉద్దేశంతో చేతులెత్తేసినారు. గవర్నమెంట్ అధికారులు చేతులెత్తేసినారు. ప్రభుత్వము చేతులెత్తేసింది. ఇప్పుడు ఈ స్కీమ్ గాల్లో తేలుతా ఉంది. ఈ స్కీమ్‌కు మాకు జీతాలు లేవు, ప్రజలకు నీళ్లు లేవు. ఈ దుర్భర పరిస్థితుల్లో ఈ స్కీమ్ నడుస్తా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే, ముందు ఎలాగైతే స్కీమ్‌ను పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. కానీ ఆయన దగ్గరికి మేము కూడా పోయి వినతి పత్రం కూడా ఇచ్చొచ్చినాము. ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడైనా స్పందించి ఈ ప్రభుత్వం స్పందించి కార్మికులకు జీతాలు చెల్లించి ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పిస్తారని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. జీతాలు రావడం లేదు. 10, 11 నెలలు పీఎఫ్, ఈఎస్ఐ కట్టడం లేదు. మొన్న లేటెస్ట్‌గా ఒక పిల్లోడు యాక్సిడెంట్‌లో చనిపోతే ఈఎస్ఐ కట్టక ఆ పిల్లోనికి ఎటువంటి కుటుంబానికి ఎటువంటి నష్టపరిహారం లేకోకుండా పోయింది. లోకల్ ఎమ్మెల్యే పల్లె సింధూర్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినాం. పల్లె రఘునాథ్ రెడ్డి వాళ్ళ మామ పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా ఈ విషయం నాకు పూర్తిగా ఒక అధ్యయనం చేసినాం. దీని మీద నాకు అవగాహన ఉంది. ఖచ్చితంగా నేను సీఎం గారితో మాట్లాడతానని చెప్పారు. గతంలో కూడా ఇదే మాట చెప్పారు. తర్వాత ఎలక్షన్ మూవ్‌మెంట్‌లో కూడా ఇదే మాట చెప్పారు. సత్యసాయి స్కీమ్‌నైతే ఖచ్చితంగా మేము పరిరక్షిస్తామని చెప్తానే ఉన్నారు. కానీ ఇది ఆచరణ మరి ఎంతవరకు వాళ్ళు చేస్తారనేది కూడా మాకైతే నమ్మకం లేని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చాం, ప్రతి ఎంపీకి ఇచ్చాం, ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం వినతి పత్రం. తర్వాత లేబర్ ఆఫీసర్‌కి ఇచ్చాం, బోర్డుకి ఇచ్చాం. అందరికీ ఇచ్చి ఎవ్వరూ స్పందించలేని పక్షంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజలకు నీళ్లు ఆఫ్ చేసి ప్రజలకు నీళ్లు ఇవ్వలేని స్థితిలో మా కడుపులు కాల్చుకుంటూ మేము ఇక్కడ కూర్చున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.